పెరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా కైట్ అండ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. సుమారు ఈ ఫెస్టివల్లో దాదాపు 16 దేశాలకు చెందిన 64 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇక 3 రోజులుగా సాగే కైట్ అండ్ ఫెస్టివల్ హైదరాబాద్కు బ్రాండ్ అని తెచ్చిందని నేతలు కొనియాడుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజు నుండి 3 రోజుల పాటు హైదరాబాద్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈ యొక్క ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది పాల్గొంటా ఉన్నారు? ఈ కైట్ అండ్ స్వీట్ సంబంధించిన ఫెస్టివల్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్స్లో బ్రహ్మాండంగా అద్భుతంగా ఏర్పాట్ల కార్యక్రమాన్ని చేయటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దాని ఇనాగరేషన్ కూడా మా మంత్రి గారైన జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు మరి ఈరోజు ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి 19 దేశాలకు సంబంధించి దాదాపు 50 మంది దానిగా కైట్ ఫ్లయర్స్ రావడం జరిగింది. భారతదేశానికి సంబంధించి దాదాపుగా 50 మంది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కైట్ ఫ్లయర్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. వీళ్ళు 3 రోజుల పాటు తమ కైట్లతోటి ఒక అద్భుతమైన ప్రదర్శనతోటి హైదరాబాద్ నగరంలో ఒక మంచి వాతావరణంలో ఈ కైట్లతోటి ఆనందపరిచే ప్రక్రియను వాళ్ళు చేయబోతున్నారు. గత సంవత్సరం మాదిరిగా పోయినసారి 10 లక్షల మంది ఇక్కడికి వీక్షకులు రావడం జరిగింది. ఈ రెస్టారెంట్ పెరిగే అవకాశం ఉంటుందా? అదేవిధంగా హైదరాబాద్ నుండి వివిధ పల్లెలకు ఇప్పటికే సంక్రాంతి పండుగకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. ఈసారి అంత విజయవంతం అవుతుందంటారా? లేదు, ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి సంబంధించి ఆంధ్రాకి కానీ గ్రామాలకు పోయే ఆనవాయితీ ఉంటుంది. అయినా కూడా ఒక 50 నుంచి 60% మంది ప్రజలు హైదరాబాద్ పట్టణంలో ఉంటారు. ఖచ్చితంగా ఈసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన మరి ఏర్పాట్లు కూడా చేసినాం కాబట్టి 10 లక్షలకు మించే జనం వచ్చే అవకాశం ఉన్నది. ఆంధ్రలో ముఖ్యంగా ఇటు కోడి పందాలు ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణలో మాత్రం ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం, ఇది ఆంధ్ర ఫెస్టివల్ను మించి విధంగా దీన్ని చూసుకోవచ్చా? ఆంధ్రాలో జరిగే సంక్రాంతికి దీనికి పోటీ కాదు. ఎందుకంటే అదేమో సహజంగా జరిగే ప్రక్రియ. దీనిని ఇంకా కూడా అంటే మెయిన్గా టూరిజాన్ని కూడా ప్రమోషన్ చేయాలనే భాగంలో సంక్రాంతికి సంబంధించి ఒక ప్రమోషన్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. దానికి పోటీ ఏం లేదు. ఇది కూడా అద్భుతమైన రీతిలో ఇది విజయవంతం కాబోతుంది. అంటే వివిధ రకాలైనటువంటి పిండి వంటలు కానీ లేకపోతే స్వీట్ ఫెస్టివల్ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా చేనేత హస్తకళ లాంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా లాస్ట్ రోజు చివరి రోజు ఏమైనా కార్యక్రమాలు అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఇట్లా ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే ఈరోజు భారతదేశానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎవరెవరైతే హైదరాబాద్లో స్థిరపడ్డారో వాళ్ళందరూ కూడా తమ సొంత చేతులతోటి వంటకాలు చేసుకొని స్వీట్స్ తెచ్చి ఈడ అంటే వాటి టేస్ట్ చూడటం కానీ ప్రమోషన్లో భాగంగా పెద్ద ఎత్తున స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. దాంతోపాటు హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మేము పెట్టడం జరిగింది. ముఖ్యంగా 3 రోజులు కూడా పెద్ద ఎత్తున కల్చరల్ ఈవెంట్లను కూడా నిర్వర్తిస్తున్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ప్రపంచానికి తెలవాలి, అందరికీ కూడా తెలవాలి. ఈ పండుగ సందర్భంగా ఒక వినూతనంగా పండుగను జరుపుకోవాలనే కాన్సెప్ట్ తోటి చేస్తున్నాం. కాబట్టి అటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, స్వీట్ ఫెస్టివల్ కానివ్వండి, కైట్ ఫెస్టివల్, ఈ 3 కూడా బ్రహ్మాండంగా విజయవంతంగా అవబోతున్నాయి. ఏర్పాట్లు కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి వివిధ కార్యక్రమాలకు సంబంధించి మీరేం చెప్తారు? అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచే విధంగా ఈ రకమైనటువంటి ఒక 19 దేశాల నుంచి ఇక్కడ వచ్చి ఈ కైట్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. కైట్స్ అండ్ స్వీట్స్ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇలాంటి పండుగలు నిర్వహించడం ద్వారా ఈ హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్, తెలంగాణకు కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ రాబోతూ ఉంది. వివిధ దేశాల నుంచి ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు, పరోక్షంగా చూస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలను అలరించడం, అదేవిధంగా సంక్రాంతి పండుగలో పతంగులు ఎగరేయడం, కైట్లు ఎగరేయడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. దీన్ని మన సాంప్రదాయాన్ని ఇతర దేశాలకు పరిచయం చేస్తాం. ఇక్కడ ఈ సాంప్రదాయం ఉంది, ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి సాంప్రదాయాన్ని చేసుకుంటారని చెప్పడానికి, అదేవిధంగా ఈ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి కూడా ఈ కైట్ ఫెస్టివల్ బాగా చేస్తూ ఉన్నారు. అందులో ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
తెలంగాణను బ్రాండ్ ఇమేజ్ని పెంచాలని, కేవలం పేపర్ల మీదనో ప్రకటనల మీదనే కాదు, సహజ సిద్ధంగా దీన్ని బ్రాండ్ ఇమేజ్ని పెంచాలని తెలంగాణ జరూరానా అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్కార్. తెలంగాణ జరూరానా, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులను చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆలయాలు ఉన్నాయి, ఎన్నో కోటలు ఉన్నాయి, ఈ రకమైనటువంటి ఫెస్టివల్స్ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి బతుకమ్మ పండుగ ఉంది. అది ఎవరో వ్యక్తి ద్వారా వచ్చినటువంటి బతుకమ్మ పండుగ కాదు, సహజ సిద్ధంగా ఈ రాష్ట్రంలో ఎన్నో రోజులుగా నడుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పండుగలు ఉన్నాయి. అవన్నింటిని కూడా తెలంగాణ అందరికీ చూపెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ జరూర్ ఆనా అనే ఒక నినాదంతో మనం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పరిచయం చేయబోతా ఉన్నారు. ఇది పరిచయం చేయాల్సినటువంటి అవసరం కాదు, కానీ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికి ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్కు తెలియజెప్పడానికి తెలంగాణ జరూరానా అనే నినాదంతో ముందుకెళ్ళి విదేశస్తులను కూడా ఇక్కడికి, ఇతర రాష్ట్రాలను కూడా ఇక్కడికి ఆకర్షించడానికి తెలంగాణ టూరిజం శాఖ పనిచేస్తూ ఉందని నేను భావిస్తూ ఉన్నా. వారందరికీ కూడా నేను కంగ్రాట్స్ చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటారు. దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా పండుగ చేసుకుంటూ ఉంటారు. వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, కళలను కూడా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు పరిచయం చేసే విధంగా ఈ యొక్క పండుగలు హైదరాబాద్లో ముఖ్యంగా నిర్వహిస్తున్నామని సుద్దిరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ చారితో రాంబాబు, ఏఎన్ఎన్, హైదరాబాద్. అంబేద్కర్ జిల్లా కొత్తపేటలోనే నిర్వహించిన సంక్రాంతి ఉత్సవాల్లో కోడి పందాల జోరు కనిపించింది. హైకోర్టు ఉత్తర్వులు ఏమాత్రం కూడా అమలు కాలేదు. ఇక కత్తులతో కోడి పుంజులు, గూండాట, పేకాటల జోరుగా జరుగుతున్నాయి. 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. రావులపల్లె మండలంలో 5, ఆత్రేయాపురం మండలంలో సుమారు 7 చోట్ల కోడి పందాలు, గూండాట, కొన్ని చోట్ల పేకాట కార్యక్రమాలు యథావిధిగా జరిగాయి. ఇక కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేటలో కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ డిఎస్పీ ఆఫీస్కు 200 మీటర్ల దూరంలో కోడి పందాలు జోరుగా నిర్వహిస్తున్న పట్టించుకునే నాదులే కరువయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. హలో హలో దయచేసి ఇక అదేవిధంగా హైదరాబాద్లో కైట్ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అంబరానండి. వివిధ స్టాల్స్తో పాటు అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇక ఫుడ్ అండ్ స్టాల్స్ సామాగ్రిని విక్రయించేందుకు వివిధ స్టాల్ ఏర్పాట్లు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఈ రోజు నుండి 3 రోజుల పాటు హైదరాబాద్లో సంక్రాంతి పండుగ సందర్భంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఫెస్టివల్ని ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు, ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఇక్కడ మనకి ఏంటంటే, మనకు తెలంగాణ అనగానే మనకు గుర్తొచ్చేది సంక్రాంతి అనగానే పంటలు ఒకవైపు అయితే పతంగులు ఒకవైపు, రెండు ఉంటాయి. మనకు హార్వెస్టింగ్ పండుగ అండ్ కైట్స్ పండుగ కూడా. హైదరాబాద్కు కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పతంగుల తయారీకి ప్రసిద్ధి హైదరాబాద్ ఓల్డ్ సిటీ. సో ధూల్పేట ఇలాంటి ప్రాంతాలు కూడా. సో అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ హైదరాబాద్ నగరానికి సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక పతంగుల పండుగని సాంస్కృతిక అనువుగా చేస్తే బాగుంటుందనే ప్రభుత్వ ఆలోచన మేరకు ఈసారి ఈ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో నిర్వహిస్తూ వస్తున్నాం. పరేడ్ గ్రౌండ్స్లో ఇది అద్భుతంగా జరుగుతుంది. సో దీంట్లో ఈ సంవత్సరపు హైలైట్స్ ఏంటంటే 19 దేశాల నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్, దాదాపు 52 మందికి పైగా ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ ఇక్కడికి విచ్చేశారు. వారు రూపొందించిన ఇంటర్నేషనల్ కైట్స్ ఏవైతే ఉన్నాయో అవకాశం ఇచ్చేలాగా ఇది 3 కలిపి జాతీయ, స్థానిక అండ్ అంతర్జాతీయ కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఫెస్టివల్లో ఏమన్నా చివరి రోజు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, అదేవిధంగా దీనికి ఏమన్నా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లాంటిది ఏమన్నా ఉంటుందా? దీనికి ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక కైట్ ఫెస్టివల్, తర్వాత స్వీట్ ఫెస్టివల్ కూడా ఎలా చేస్తున్నామంటే హైదరాబాద్లో ఉండే తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ, ఒడిస్సీ ప్రజలు, ఎవరైతే త్రిపుర ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరి యొక్క భారతీయ
జాతీయతని, భారతదేశంలో ఉండే ఔన్నత్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే విధంగా ఆ స్వీట్స్ దాదాపు ఒక 850 మంది గృహిణులు వాళ్ళ ఇళ్లలో తయారు చేసిన స్వీట్స్ని 1350 వెరైటీస్ స్వీట్స్ని మనం స్వీట్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తున్నాం. ఇది భారతదేశం ఒక్కటి, అంటే ప్రాంతీయంగా, రాష్ట్రాల పరంగా, సంస్కృతుల పరంగా వేరువేరుగా ఉండొచ్చు, కానీ భారతీయత మాత్రం ఒకటే అనే విషయాన్ని చెప్పే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం. సార్, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? I'm from Malaysia. Kuala Lumpur. Yeah. Yes, how much time does you take to made this kite? I asked my friend to make it for me. So my design is from Malaysia. Sir, what is this thread? Yes, thread. It's a normal thread for just for very like kite. Yeah, is Like it we- normal or? Normal. ఓకే, Yes. మనం చూస్తా ఉన్నాం ఇక్కడ మలేషియాకి సంబంధించినటువంటి కైట్ ఫేర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇక్కడ వివిధ దేశాలకు సంబంధించినటువంటి కైట్ ఫ్లైవర్స్ ఇక్కడికి రావడమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్న ఈ యొక్క ఉత్సవాల్లో కూడా పాల్గొంటా ఉన్నారు. మరోవైపు ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి కైట్ ఫ్లైవర్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు ఇక్కడ కైట్ ఫెస్టివల్తో పాటుగా స్వీట్ ఫెస్టివల్ కూడా ఇక్కడ జరుగుతుంది. 1100 రకాల వివిధ పిండి వంటలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ దేశాలకు సంబంధించినటువంటి, అదే తెలంగాణకు సంబంధించినటువంటి పిండి వంటకాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి వివిధ కళారూపాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇక కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్స్ మాత్రం అత్యంత ఘనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తూ ఉన్నది. ఈ సంవత్సరం అయితే ఇటు జూపల్లి కృష్ణారావు ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. మొత్తానికైతే ఈ యొక్క కైట్ ఫెస్టివల్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా విజయవంతంగా నిర్వహిస్తున్నది. కెమెరామెన్ చారితో రాంబాబు, ANN, హైదరాబాద్. ఇక